ఇప్పుడు చూడండి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళంతా గూడా మీరన్నట్టుగా వాళ్ళ ఇంట్లో ఏదైనా సమస్యలొస్తే, ఏదైనా వాళ్ళకి ఇబ్బందొస్తే ఫస్ట్ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌నే పిలుచుకుంటారు. ఈ రోజుకి కూడా. హ్మ్. కొన్ని కులాలు, కొన్ని సంఘాల హ్మ్. వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి, వాళ్ళని మాట్లాడి వాళ్ళ కుల సంఘం ప్రకారం హ్మ్. ఒకటి రాసి దాని ప్రకారం మీరుండండి అని చెప్తారు. అది కొన్ని రోజులు ఒక కుటుంబాన్ననేది ఆపుతది. మేబీ అలా పంచాయతీ పెట్టి వాళ్ళు మాట్లాడడం వల్ల కొద్ది రోజులు వాళ్ళు కలిసుండే అవకాశం ఉంటది. కొంతమంది అది కంటిన్యూషన్‌గా కలిసుండే వాళ్ళు గూడా ఉన్నారు. హ్మ్. అలా గాకుండా కొంతమంది లైఫ్స్ ఎలా ఉన్నాయంటే, ఈ అంటే కొంచెం ఎక్కువ స్టేటస్‌లో ఉన్న వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళు, వాళ్ళు పంచాయతీకెళ్లరు. పక్కన 10 మందికి చెప్పుకోరు. ఎందుకంటే అక్కడ వాళ్ళకి ప్రెస్టీజ్ ఇష్యూ. అవును. కుటుంబం అంటే పరువు, పరువు. వీళ్ళ దగ్గరికెళ్లి చెప్తే మా పరువు పోతది. వీళ్ళ దగ్గరికెళ్లి చెప్తే మా పరువు పోతది. మాకు వాలిడిటీ ఉండదు. హ్మ్. అనేసి దే నెవర్ అప్రోచ్ టు ఎనీ సంఘం ఆర్ ఎనీ కుల పెద్దలు ఆర్ ఎనీ థర్డ్ పార్టీ. హ్మ్. దే అప్రోచ్ టు అన్ అడ్వకేట్. ఫీజ్ హ్మ్. ఇస్తారు. అడ్వకేట్ దగ్గరికెళ్తారు. ఇలా మాట్లాడతారు. నన్నడిగితే మాత్రం నా దగ్గరికి ఏ క్లయింట్స్ వచ్చినా నేను ఫస్ట్ వాళ్ళకి చెప్పేది ఒకటే విషయం. నేను కూర్చోబెడతాను, హ్మ్. మాట్లాడతాను. దిస్ ఈజ్ లైఫ్. మీకు పిల్లలున్నారు. మీరు ఆలోచించండి. ఏం డెసిషన్ తీసుకున్నా. లేదు మేడం మేమింకా భరించలేకపోతున్నాం. మేము చాలా ట్రై చేసాం. ఇల్లీగల్ రిలేషన్‌లో ఉన్నారు. హ్మ్. ఫ్యామిలీని పట్టించుకోరు. ఇంకోటి పట్టించుకోరు. మేమెంతో ట్రై చేసాం. పెద్దవాళ్ళతో మాట్లాడాం. ఇంకా మాకు థర్డ్ ఆప్షన్ లేదు అని కొంతమంది ఏం చేస్తారు మా దగ్గరకొచ్చి మాట్లాడినప్పుడు నేనైతే ఇమ్మీడియేట్‌గా హస్బెండో, ఎవరో వైఫో ఉంటే వాళ్ళకి కాల్ చేసి, "అమ్మ మరి ఇలా సిట్యుయేషన్ ఉంది. మీరొచ్చి మాట్లాడుకోండి" అంటే. హ్మ్. మేము మాట్లాడం. అవసరం లేదు. అబ్బాయి అయితే ఆమె ఏం చేసుకుంటారో చేసుకోమనండి. హ్మ్. ఈ రూట్‌లో ఉన్నారు. అబ్బో! ఆమె ఇష్టం. ఆమె ఏమైనా ఇష్టం. చేసుకుంటా. ఆమె ఏమన్నా చేసుకొని కొంతమంది మా దగ్గరకొచ్చి మాట్లాడతారు. హ్మ్. కూర్చొని మాట్లాడి ప్రాబ్లమ్ డిజాల్వ్ చేసుకోవాలనుకునే వాళ్ళుంటారు. అక్కడికక్కడ కొంతవరకు సెటిల్ అవుతది. హ్మ్. మళ్ళీ ఒక 1, 2 మంత్స్ వాళ్ళు వెళ్లి కలిసుండి, చేసి ఉండేసరికి హ్మ్. ఈ సినారియోలో మళ్ళీ సమస్య మొదలుకే. మళ్ళీ ఫస్ట్‌కే. హ్మ్. అల్టిమేట్‌గా వాళ్ళకొక ఫీలింగ్ ఏముంటదంటే కోర్ట్‌కెళ్తే న్యాయం జరుగుతుంది. హ్మ్. కోర్ట్‌ని ఆశ్రయిస్తే న్యాయం జరుగుతది. భయపడతారు. హ్మ్. పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు ఓకే. అని ఒక ఉద్దేశ్యం అనేటువంటిది జనాలకుంటది. ఓకే. కానీ పోలీస్ స్టేషన్‌కెళ్ళాక ఎలా ఉంటది వాళ్ళ పరిస్థితి? కోర్ట్స్‌కి అప్రోచ్ అయిన తర్వాత ఎలా ఉంటది అన్నది వెన్ దే అప్రోచ్ టు ద కోర్ట్స్ అండ్ పోలీస్ స్టేషన్ దెన్ దే కేమ్ టు నో హ్మ్. వాట్ ఈస్ ద పోలీస్ స్టేషన్ అండ్ వాట్ ఈస్ ద కోర్ట్స్. ఓకే.